ఏ వ్యక్తి అయినా ముందు దేశ పౌరుడు, తర్వాతే మతం. బాల్య వివాహాల నిషేధ చట్టంపై తీర్పు సందర్భంగా కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు. అవును, మతం, వర్గం, జాతి, కులం ఇలా అంశాలేవైనా అవి దేశం తరువాతే. మనమంతా బాగుండాలంటే ముందు దేశం భద్రంగా ఉండాలి. అందుకే మనమంతా నేషన్ ఫస్ట్ అని నినదించాలి. కానీ కొన్ని మతాలకు చెందిన వారు దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దేశం కంటే తమ మతమే గొప్పదనే సంకుచిత భావంతో ఆలోచిస్తున్నారు. మతాచారాలే తమకు ముఖ్యమని, అందులో ఎవరు జోక్యం చేసుకోవద్దంటూ ఏకంగా రాజ్యాంగానికే సవాల్ విసురుతున్నారు. కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా ఎదురు తిరిగిన సందర్భాలు కోకొల్లలు. ట్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, విడాకులు తీసుకున్న మహిళలకు భరణం విషయంలో కావచ్చు, ఇలా ముస్లిం మతానికి చెందిన ఆడవారి హక్కులపై రక్షణ కల్పించడాన్ని సహించని మత ఛాందస్సులు బాల్య వివాహాల నిషేధిత చట్టాన్ని సైతం సవాల్ చేస్తూ న్యాయ సమీక్షకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు బాల్య వివాహం నిషేధిత చట్టం అనేది మతంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి వర్తిస్తుందని చెంప చెళ్లుమనిపించేలా తీర్పు చెప్పింది. డిసెంబర్ 30న కేరళలోని పాలక్కడ్లో జరిగిన బాల్య వివాహంపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ పివి కున్హాకృష్ణన్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిం బాలిక రజస్వరాలైన తరువాత అంటే 15 ఏళ్ల వయసులో పెళ్లి చేయవచ్చని, ఇది బాల్య వివాహం పరిధిలోకి రాదని, దీనికి మతపరమైన హక్కు ఉందని ఆ బాలిక తండ్రితో పాటు పిటిషనర్లు వాదించారు. దీనిపై తీర్పు చెబుతూ న్యాయమూర్తి సుదీర్ఘ వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాల క్రితం బాల్య వివాహాల నిషేధ చట్టం అమల్లోకి వచ్చినా కూడా దేశంలో ముఖ్యంగా ఆ వర్గంలో ఇంకా బాల్య వివాహాలు జరగటం అత్యంత బాధాకరమని అన్నారు. మహమ్మదీయ చట్టాన్ని ఊటంకిస్తూ మతపరమైన హక్కు ఉందంటూ బాల్య వివాహాన్ని సమర్థించటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీర్పును చదువుతూ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 దేశంలోని పౌరులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఒక వ్యక్తి మొదట భారతదేశ పౌరుడిగా ఉంటాడు, ఆపై మాత్రమే అతనికి మతం వర్తిస్తుంది. పౌరసత్వం మొదటిది, మతం ద్వితీయమైనది. కాబట్టి మతంతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ అయినా ఇదే వర్తిస్తుంది అని తీర్పులో వెల్లడించారు. ఈ సందర్భంగా చిన్న వయసులో జరిగే పెళ్లిళ్లతో కలిగే నష్టాలను ఏకరువు పెట్టారు. బాలికల చదువు, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తాయని, శిశు మరణాలు, ప్రసూతి మరణాలతో పాటు గృహ హింసకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు అంతర్జాతీయ మానవ హక్కుల్ని సైతం ఉల్లంఘిస్తాయని న్యాయమూర్తి తన 37 పేజీల తీర్పులో వెల్లడించారు. వాస్తవానికి ముస్లిం మతాచారాలన్నీ మగవాళ్లకు అనుకూలంగానే ఉంటాయి. బుర్కా నుంచి మసీదులో ప్రార్థనల వరకు ఆడవారికే అనేక షరతులు. బాల్య వివాహాల్లో బలయ్యేది బాలికలే. ముస్లిం మగపిల్లలెవరూ చిన్న వయసులో పెళ్లి చేసుకోరు. డబ్బుకు ఆశపడో, సామాజిక ఆర్థిక వెనకబాటు వంటి ఇతర కారణాల చేతనో మెచ్యూరిటీ అయిన ముస్లిం అమ్మాయిలను అంగట్లో సరుకులుగా అమ్మిన ఘటనలు మన దేశంలో ఎన్నో కనిపిస్తాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఇలాంటి వివాహాలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ బయటపడేవి కొన్ని మాత్రమే. విదేశాలకు చెందిన బడా షేకులకు చిక్కిన అమాయకపు ముస్లిం అమ్మాయిల వ్యధలు ఎంత చెప్పుకున్నా తక్కువే. అయినా వాటిని బయటకు రానివ్వకుండా ఏకంగా ఓ మాఫియానే నడుస్తుంది. దీని వెనక రాజకీయ నాయకులు ఉన్నారనే వేరే చెప్పనక్కర్లేదు. ఓ వ్యక్తి వికాసం వైపు ఎదుగుతున్న క్రమంలో దాన్ని అడ్డగించేది ఏదైనా వ్యతిరేకించాల్సిందే. చిన్న వయసులో చదువుకోవటం, తగిన వయసులో తోడును కలిగి ఉండటం అనేది సంఘ జీవన విధానం. మతం చెప్పిందని మనుషులను బతికుండగానే నరకం చూపించటం రాక్షసత్వం. దీన్ని ఏ దేవుడు క్షమించడు.
మరి ఈ కేరళ హైకోర్టు తీర్పును ముస్లిం సమాజం అంగీకరిస్తుందా అంటే ఖచ్చితంగా అవునని చెప్పలేం. ఎందుకంటే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాలన్న కోర్టు తీర్పును సైతం వ్యతిరేకించిన వారు బాల్య వివాహాలపై తీర్పును ఎలా స్వాగతిస్తారు? సెక్యులర్ కోసం దేశ రాజ్యాంగాన్ని ఉపయోగించుకోవటం, తమ దాకా వస్తే మతాచారాలు వల్లెవేయటం వారికి వెన్నెతో పెట్టిన విద్య. అందుకే ఆ మతంలో మూఢ విశ్వాసాలకు, మత పెద్దల ఛాందస వాదానికి బలవుతున్న వారికి రక్షణ కల్పించేందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏకైక పరిష్కారం. మతం కంటే ముందు దేశం అని న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి పౌర స్మృతిని గుర్తు చేస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చేందుకు ఎంతగానో శ్రమిస్తుంది. యూసీసీ బిల్లుకు న్యాయస్థానం తీర్పు గట్టి బలాన్నిచ్చినట్లయింది.